परम ज्योति अनुगृहीतुस्व अनुगृहीतुस्व। ఇప్పుడు శుభోదయ ప్రార్థన చేస్తాము. ఈ శుభోదయ ప్రార్థనలో మీరు 3 విషయాలు ప్రార్థన చేస్తారు. ఒక విషయం వచ్చి మీకోసము ఈరోజు మీ కార్యం ఏదైనా ఎక్కడెక్కడ దైవానుగ్రహం కావాలి అనేది మీరు ఏ కార్యాలకి కావాలో కార్యం చెప్పి మీరు ఆ కార్యాని కోసం అనుగ్రహం కోరుతారు. రెండోది వచ్చి మీకు మీ కుటుంబ సభ్యులకి రక్షా కవచం కోరుకుంటారు. మూడోది వచ్చి 81,000 ఆర్మీలో శ్రీ పరంజ్యోతి కల్కి 81,000 ఆర్మీ ఒక మహాసంకల్పం సత్యయుగానికి భూమి మీద సత్యయుగం స్థాపనలో మీరు ముఖ్యమైనటువంటి పాత్రగా ఉండాలి. 81,000 ఆర్మీ యొక్క లక్షణాలు మీకు రావాలి అని, ఆ గుణాలు ఆ యొక్క అర్హతలు మీరు సంపాదించగలగాలి, అనుగ్రహించమని కోరుతారు. ज्योति ज्योति परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है
सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति ज्योति परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति
శ్రీ పరంజ్యోతి అనుగృహీతోస్మి. శ్రీ పరంజ్యోతి అనుగృహీతోస్మి. థ్యాంక్ యూ అమ్మా భగవాన్. లవ్ యూ అమ్మా భగవాన్. జై బోలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరంజ్యోతికి జై. అందరికీ నమస్తే అమ్మా భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. దాసాజీ అమ్మ భగవాన్ శరణం. మీతో నేను 15 రోజులు అయింది దాసాజీ. మా పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. అమ్మ దాసాజీ. నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ 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 భగవాన్ శరణం. శరణం దాసాజీ. బాగున్నాను దాసాజీ. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ షేరింగ్ టైం, మిరకల్ షేరింగ్ టైం. నమస్తే అచ్చాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. స్టార్ట్ చేయండి అమ్మా ఎక్స్పీరియన్సెస్. నమస్తే జీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే అమ్మా. దాసాజీ మన సహస్రనామ హోమానికి అటెండ్ అయినప్పుడు అటెండ్ అయిన లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడే ఏదో తెలియని ఒక అనుభూతి దాసాజీ. ఆ అనుభూతిని అలాగే అనుభవిస్తూ సత్యలోకంలో గోల్డెన్ డాగ్ దగ్గరికి వెళ్ళాను దాసాజీ. గోల్డెన్ డాగ్ దగ్గరికి ఎలా ఎంటర్ వెంటనే అక్కడ ఆ గంటను చూస్తుంటే ఆ గంట కొడుతూ ఉంటే ఏదో తెలియని అనుభూతి కొడుతూనే ఉన్నాను. కొద్దిసేపు అనుభవిస్తున్నాను అనమాట. అలా అనుభవిస్తూ మళ్ళా అలాగా గోల్డెన్ సిటీ మన గోల్డెన్ డాగ్ ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు ఏది కోరుకోవాలనిపించట్లా, ఏది అడగాలనిపించట్లేదు. ఏదో అనుభూతి నాకే అర్థం కావట్లా, ఏదో ప్రశాంతంగా ఉందన్నమాట, అంతే. అలా తిరిగాను ప్రదర్శన. ఏంటి నేను ఇలా ఎప్పుడు భగవాన్ నాకు ఇది కావాలి, భగవాన్ పిల్లలు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా జరగాలి, ఇలా కోరుకునేదాన్ని. అసలు ఆ కోరికలు అనేవి ఏమీ లేవు లోపల. ప్రశాంతంగా ప్రదక్షిణం చేశాను దాసాజీ. అది అనుభూతి. మళ్ళా ఈవినింగ్ కల్కి ఆజ్ఞకి వెళ్ళినప్పుడు ఆ కల్కి ఆజ్ఞలో వెళ్ళాను. ఏమడగాలి అర్థం కావట్లా. ఏది లేదు లోపల, ప్రశాంతంగా ఉంది. ఏం చేయాలి అలా చూస్తూ వెళ్ళాను దాసాజీ. అక్కడ కూడా ఏం అడగాలనిపించలే. కానీ భగవాన్ మీరు సంకల్పించినటువంటి ఆ ముక్తి 81,000 మందిలో ఉండాలి అని నాకు తెలియకుండా అలా అడిగాను దాసాజీ. అంతే, ఇంకా అంతవరకే అడగాలి. హోమంలో పాల్గొంటున్నప్పుడు ఆ పార్టిసిపేషన్లో ఏవేవో ఆలోచనలు ఉండేవి. అసలు ఏది లేదు, ప్రశాంతంగా ఉంది. ఏదో తెలియదు నాలో, ఏదో నిశ్శబ్దత, ప్రశాంతత నిండిపోయింది అనమాట. మళ్ళా ఈవినింగ్ మార్నింగ్ ప్రాసెస్ లో పాల్గొంటున్నప్పుడు దాసాజీ, ఆ ప్రాసెస్ లో మీరు దీక్ష ఇచ్చినప్పుడు ఆ దీక్షని అలా అనుభూతి చెందుతున్నాను. ఏదో తెలియని ఆనందం దాసాజీ. ఎంత ఆనందం అంటే అది ఏమో నాకు లోపల ఏది లేదు, ఆనందం ఆనందం ఆనందం, అంతే దాసాజీ. ఆ తర్వాత మళ్ళా ఆ తర్వాత నుంచి ఏది చూస్తున్నానో అది నేనైపోతున్నాను, అది నేను
చూస్తున్నాను అంతే. ఏది వింటున్నానో అది వింటున్నాను. ఏ పని చేస్తున్నా అందులోనే ఉన్నాను అంతే. ఇంకా వేరేది పక్కన ఏమీ తెలియట్లా. ఆ జడ్జ్‌మెంట్ అనేది ఏమీ లేదు. ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. అలాగే ఇంటికొచ్చిన తర్వాత కూడా ఎంత ఎనర్జీ అంటే పనిలో ఎంత ఎంజాయ్‌మెంట్, అసలు ఎంత ఎనర్జీ అంటే ఒకప్పుడు నేను ఎంత చిన్నగా ఉన్నప్పుడు ఎంత ఎనర్జీతో ఉన్నానో అంత ఎనర్జీగా నేను అనుభవించాను దాసోజి. ఏదైనా భగవంతుడి అనుగ్రహం అనిపిస్తుంది. ఏది కూడా నన్ను హ్మ్, లోపల ఈ ప్రశాంతంగా ఎక్కడో సైలెన్స్ అన్నమాట. అది ఏదైనా చిన్న ఒక వైబ్రేషన్ వచ్చినా అది ఏదో ఎంతో ఆనందం అన్నమాట. ఓహ్! ఏ ఎలా అంటే గతం అంటే భవిష్యత్తు ఏదో అది ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్లుగా చూడడం అనేది జరుగుతుంది అసజీ. అది ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లా. నే ఎదుటి వ్యక్తి నుంచి నేను వేరు కాదని కూడా అది కూడా తెలుసు. ఉన్నది ఒక్కటే. ఏమీ లేదు. ఉన్నది చైతన్యమే. ఉన్నది ఆ చైతన్యాన్ని అనుభవించడం. ఇంతే. ఇదే తెలుస్తుంది అసజీ. నమస్తే దాసాజీ. ఎరుకతో ఎరుకతో వెంకటేశ్వర జీవించడం దాసాజీ. అనేది జరుగుతుంది అసజీ. ప్రతీదీ ఎరుక. అవేర్‌నెస్ వచ్చేస్తుంది వెంటనే. ఆ జీవితాన్ని ఆహ్, ఆహ్, అనుభవించడం, జీవించడం, ఉన్నది ఉన్నట్లుగా చూడడం, ఇది నేను బాగా, బాగా ప్రతీదీ అనుభవిస్తున్నాను దాసాజీ. హ్మ్. కృతజ్ఞతతో జీవించడం, ప్రతీదీ ఏదిచ్చినా అది ఆ భగవంతుడి అనుగ్రహం, భగవంతుడి దయ. ఇదే ఇంతకు మించి ఇంకేం కావాలి జీవితానికి అని అనిపిస్తుంది అసలు. అలాగే ఏదైనా ఒక భజన పెట్టుకున్నా, ఒక భజనలో భగవాన్ దగ్గర కూర్చుంటే అసలు అందులో లీనమైపోతున్నా. అసలు ఇది, అది అనేది లేదు అసలు. అట్లాగా కంతే అలాగా కూర్చోవాలి, అనుభూతి చెందాలి. ఆ ప్రేమలో నిండిపోతున్నాను అసలు. అది ఎ ఇంతటి అనుగ్రహాన్ని, ఇంతటి భగవంతుడు, ఇంత గొప్ప అనుభూతి ఈ జన్మ ధన్యం దాసోజి. ఇంతటి ఇంతటి అనుగ్రహాన్ని, అనుభూతిని ఇస్తూ అమ్మ భగవాన్లు వారి కృషి, వారి ఫలితం, వాళ్ళ అనుగ్రహం, వారి అనుభూతి ఇంత గొప్పది అనేది తెలుసుకున్న తర్వాత అసలు జీవితం ఆనందం అంతకు మించి ఏమీ లేదు. అది తెలుస్తుంది అసలు. అలాగే మీరు ఈ నిమిషం వరకు ప్రతిరోజు ఇంత కష్టపడి మమ్మల్ని, మా జీవితాన్ని నడిపిస్తున్న మీకు వేల వేల కృతజ్ఞతలు. ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించిన అమ్మ భగవానుడికి ఇంత భగవాన్ ఎంతో ఇస్తున్నారు అనేది ఈరోజు నేను అనుభూతి చెందుతుంటే ఇంతకు మించి ఇంకేం కావాలి అనిపిస్తుంది దాసోజీ. ఇది దాసోజీ నా అనుభూతి, నా అనుభవం. నమస్తే దాసోజీ. వేల వేల కృతజ్ఞతలు దాసోజీ. ఓకే. పద్మిని గారు ఆ రోజు నుండి ఈ రోజు వరకి కంటిన్యూ అవుతుందా? అవుతుంది అసజీ. క్లియర్‌గా తెలుస్తుంది అసజీ. ప్రతిదీ ఇక్కడ ఆ అనుభూతి అలాగే వస్తుంది. ఇంకా కొంచెం కొంచెం పెరుగుతుంది అసజీ. ఎరుక పెరుగుతోంది. ఆ! ఆహ్, ప్రతిదీ చూడగలుగుతున్నాను దాసాజీ. భగవాన్ చెప్పేవారు కదా దాసాజీ, చూస్తున్నాను చూసేవాడు లేడు, వింటున్నాను వినేవారు లేరు. అది అనుభూతి చెందుతున్నాను దాసాజీ. వెరీ గుడ్. జై బోలమ్మ భగవానికి జై. నమస్తే దాసాజీ. నమస్తే వెంకటేశ్వర దాసాజీ. వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఏదైతే అనుభవం విన్నారో అది ముక్తి అనుభవము. ఒక ఇన్సైట్ ఉంటుంది అన్నా కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క చిన్న ఇన్సైట్. సో ఇది స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇది ఒక్కరోజు ప్రయాణం కాదు, ఒక్క రోజులో వచ్చేలేదు ఇది. ఈ అనుభవం విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎంతమంది గుర్తించారు చెప్పండి? నేను గుర్తించాను అచ్యుతాజీ. నేను గుర్తించాను అచ్యుతాజీ. మార్పు అనేది చాలా చాలా ఉంటుంది అచ్యుతాజీ. నేను కూడా గుర్తించాను అచ్యుతాజీ. నేను గుర్తించాను అచ్యుతాజీ. నేను కూడా దాసాజీ. ఏం గుర్తించారు? అవేకెండ్ ఎక్స్పీరియన్స్ అని గుర్తించండి అసలు. భగవాన్ ఏదైతే పలికారో అదే పలికేస్తాను. యాక్ట్ గా దింపేశారు దాసోజీ. అంటే నాకు కూడా అలా అప్పుడప్పుడు వచ్చేది దాసజీ. అది
అక్కడ అట్లా వచ్చేసి వెళ్ళిపోయేది దాసజీ. అందువల్ల పద్మిని గారు చెప్పే ఎక్స్పీరియన్స్ అది పరమ సత్యం అనేది అనిపించింది దాసజీ. ఎస్. సో పద్మిని గారు మిరాకిల్ ఎట్లా దాసాజీ? ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, ఫస్ట్ ఇది ముక్తి అనుభవం వినండి. సో ద క్లాసికల్ అవేకెండ్. సో ఇది డే బై డే అవేర్నెస్ లో దింపుతూ స్టేట్ పడదు మనకి, ఇంకా దానిలోకి దింపుతుంది. సో చూసేవాడు లేడు, చూడటం ఉంది, చూసేవాడు లేడు, వినడం ఉంది, వినేవాడు లేడు. ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పుడు సో ఎలా ఉంది పద్మిని గారు? దాసజీ అందులోకి వెళ్ళినప్పుడు ఎనర్జీ దాసజీ, అసలు ఒక ఒక ఆ, ఇంకా ఏదో ఆలోచనలు అనేవి మనల్ని కమ్మవు, ముట్టుకోవు దాసజీ, అసలు తాకవు. అంత అన్నమాట. ఎక్కడ ఏది చూస్తున్నామో పిన్ ఆఫ్ సైలెన్స్ అన్నమాట. ఏది చూస్తున్నామో అది చూస్తున్నాము, ఏది వింటున్నామో అది వింటున్నాను, ఏ పని చేస్తున్నానో అది చేస్తున్నాను దాసజీ. అలాగే ఏది అనుభూతి, ఆ అనుభూతిలోనే ఉండిపోతాను అన్నమాట. ఆ ఏకాంతం, ఆ ఏకాంత ఒక అది అది దాసజీ. భగవాన్ వన్నెస్ అంటారు, ఏకత్వం అంటారు చూసారు దాసజీ. ఆ ఏకత్వం దాసజీ. ఒక పక్షి వస్తే దాన్ని చూస్తే ఆనందం అన్నమాట. ఒక పక్షి, ఆ పక్షి మాకు భగవాన్ వెనకాలే ఒక గూడిలో కూర్చుంటది దాసజీ. దాన్ని అది ఒక రేకు, అది ఒక ఆ బాడీ ఒక ఈక, అది అది వచ్చి భగవాన్ దగ్గరికి వచ్చి పడద్దు దాసజీ. ఆ దీనిలో నుంచి అది 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 కృతజ్ఞత చెప్పుకుంటుంది భగవంతుడికి కదా అని ప్రేమ. దాసజీ ఏదైనా అనుభవం అలా ఆనందం అనిపిస్తుంది దాసజీ. అక్కడే ఎంత ఎనర్జీ ఉందో అనిపిస్తుంది, తెలుస్తుంది దాసజీ. అబ్బా అసలుది జీవితాన్ని జీవించటం ఇదే ఇదే, ఏదో కోరికలు అవి కాదు, ఇదే జీవితం. ఇంతకు మించిన జీవితం ఇంకా లేదు. ఏంటి కోరికలు, ఏంటి ఇవేంటి, అవి లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి, ఇది కాదు అని తెలుస్తుంది దాసజీ. అసలు పడుకున్న నిద్ర రాదు, ఎనర్జీ అన్నమాట. ఎనర్జీ బాడీ నిండిపోయినప్పుడు దాసజీ నిద్ర రమ్మన్నా రాదు దాసజీ. ఫుడ్ తినాలనిపించదు, అంత ఎనర్జీ. నిజంగా దాసజీ. ఇంకొకటి ఆరోగ్యం విషయంలో కూడా, ఆరోగ్యం నాకు ఎందుకు అనారోగ్యం వస్తుంది? అనారోగ్యం రాదు. ఇంత ఎనర్జీ భగవంతుడు ఇచ్చినప్పుడు ఆరోగ్యమే అసలు అది అది పక్కకి వెళ్ళిపోతుంది దాసజీ. ప్రాబ్లమ్స్ తలుచుకుంటే ఎట్లుంది? ప్రాబ్లం తలుచుకుంటే అది రావాలి, వచ్చింది. ఒకప్పుడు భగవాన్ దాన్ని ఇది ఒక ఒక ఆటలాగా ఒక చూడమంటారు కదా దాసజీ. భగవాన్ ఒక ఆటలాగా ఒక కష్టం వచ్చినప్పుడు దాన్ని చూడడం అంతే. జరుగుతుంది, జరగని నేనెవరిని అడగడానికి, క్వశ్చన్ చేయడానికి అనిపిస్తుంది దాసజీ. అది వచ్చింది, అది ఏ కర్మ బంధమో మనకి తెలియదు, అది అలా తెలుస్తుంది దాసజీ. అసలు దానిలో బాధపడుతూ కూర్చోవాలనిపించట్లేదు దాసజీ. ఎస్, స్టార్ట్ అయ్యింది, అది అవేకనింగ్ స్టార్ట్ అయిపోయింది. అవేకనింగ్ లోకి ఎంటర్ అయిపోయారు, నెమ్మదిగా ఎంటర్టైన్మెంట్కి మూవ్ అయిపోతున్నారు. సో అది నెమ్మదిగా ఇప్పుడు ఈ 11 days ప్రాసెస్ అయ్యాక ఇంకా డీప్ అయిపోద్ది. సో ఇంకా నెక్స్ట్ 11 days, నెక్స్ట్ హోమ తర్వాత 11 days, ఆ నెక్స్ట్ హోమ తర్వాత 11 days బూమింగ్, ద స్టేట్ విల్ బూమ్. సో ఇప్పుడు ఎలా ఉంది అందరికి వింటూ ఉంటే? హోప్ వస్తుందా? అద్భుతం దాసజీ, పరమాద్భుతం దాసజీ. హోప్ వస్తుంది దాసజీ. అమ్మ భగవాన్ నాకు కూడా ఇస్తారు అని. చాలా చాలా బాగుంది అసలు తనకి, చాలా బాగుంది, చాలా బాగుంది, అద్భుతం దాసాజీ. ఇట్లాంటి స్థితి రావాలి, అందరికి మాకు కూడా రావాలి. తనకు బిట్టుగా స్టార్ట్ అయ్యింది. సో గత వచ్చేళ్తూ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది పద్మిని గారు? 2 సంవత్సరాలు వచ్చిందట తనకి. అవును దాసజీ. అమ్మ భగవాన్ అమ్మ పర్సన్ దర్శనం
ఆ తర్వాత సహస్రనామ హోమ లాస్ట్ ఇయర్ది. లాస్ట్ ఇయర్ కూడా నేను అంత ఉన్నది కానీ అది తెలియట్లేదు దాసాజీ, అంత తెలియలా. ఇది ఇప్పుడు బాగా ఆ ఆ అను అనుభూతి తెలుస్తోంది దాసాజీ బాగా. ఇప్పుడు అసలు నాకు నేనే ఆశ్చర్యపోయాను. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఇదేంటి నేనేనా ఇలా చేస్తున్నాను, నేనేనా అని అనుకుంటుంటే నాకు చాలా అద్భుతంగా ఉంది అసలు. అసలు ఏ కోరికలు గాని ఏది గాని ఏది లేదు అచ్యుతాజీ అచ్యుతాజీ పద్మిని గారు మాతో మాట్లాడుతున్నా గానీ విధానం చాలా డిఫరెంట్ గా మాకే తెలిసిపోతుంది అచ్యుతాజీ. కంప్లీట్ పద్మిని గారిలో చేయండి కంప్లీట్ ప్రయాణం మారిపోయింది అచ్యుతాజీ. మారిపోయింది. ఎస్, ఇదంతా ధర్మ ప్రయాణం. సో ధర్మాలో తన ప్రయాణం. అమ్మా భగవాన్ విజన్ ఏంటంటే ఇది అందరికీ ఈ స్టేట్లోకి ల్యాండ్ అప్ చేయాలి అని. పీక్ స్టేట్ వస్తేనే పీక్ స్టేట్లో నుండి డెలివరీ అవుతుంది. నెమ్మదిగా తయారీ తన అయ్యింది. తన లైఫ్లో తనకిచ్చిన కష్టాల్లో కానీ ఏవైనా తను సక్సెస్ అవుతూ వచ్చి అన్ని తీసుకొని పాజిటివ్గా మూవ్ అయ్యారు. సో భక్తి బంధం పెరుగుతూ వచ్చింది. తనకి సేవ కానీ అన్నీ పెరుగుతూ వచ్చి ఫ్రూట్ ఇచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఎంత చెట్టుకు అంత గాలి, అవునా కదా? సో ప్రాజెక్ట్లో అందరినీ పెడతాం. అయితే వాళ్ళు చేసుకున్న పుణ్యం, వాళ్ళకుండే అంతరంగంలో బంధం, రిసీవింగ్ అనేది తనకు యాక్చువల్గా 2 years నుండి ఇది ఒక స్టార్ట్ అయ్యింది. ఇది స్టార్ట్ అయితే స్టెప్ నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. లేదంటే అది బంగారం ఎంత చెప్పమ్మా పోయింది? బంగారం దాసాజీ 2.5 కాసులు దాసాజీ. 2.5 కాసులు అంటే ఎంత? 20 గ్రాముల? 8, 16, 4, 20 దాసాజీ. 20 గ్రాములు. సో ఈ కాలంలో 20 గ్రాములు అంటే ఎంతమ్మా ధర? ఇప్పుడు 1,00,000 రూపాయలు తక్కువ. 3 లక్షలు. 3 లక్షలు. సో అది ఏ హోమాకి? లాస్ట్ హోమానా దాని లాస్టా? సుదర్శన హోమ దాసాజీ, మొన్న జరిగిన సుదర్శన హోమ. 6 నెలలు సుదర్శన హోమ అంటే 6 నెలల ముందే నేను స్టన్ అయ్యాను. మంచి స్టేట్ లో ఉన్నారని చెప్పానా లేదా పద్మిని గారు? అవును దాసాజీ. సో తను మంచి కూడా నాకు బాధ లేదు దాసాజీ. అసలు 2 సంవత్సరాల నుండి తను మంచి స్టేట్ లోనే ఉన్నారు. సో అది డెవలప్ అవుతూ వస్తే 6 నెలల ముందు సుదర్శన హోమం తను చెప్తున్నారు కదా, లాస్ట్ సహస్రనామ హోమంలో ఎక్కువ ఇది వస్తుంది కానీ ఎక్కువ అవేర్నెస్ లేదు. సో తనకి ఈ దాంట్లో లాస్ట్ సహస్రనామ హోమంలో అంటే లాస్ట్ హోమలో నో ఫ్రీ విల్ గురించి ప్రాసెస్ చేశారు కదా. అవును దాసాజీ. నో ఫ్రీ విల్ దగ్గర నుండి తనలో ఎక్కువ ఈ చేంజ్ రావడం అనేది స్టార్ట్ అయింది. అందరూ గమనించాలి. ఇప్పుడు అందరికీ చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు ఎవ్వరు ఫెయిల్ అవ్వలేదు, అందరూ రన్నింగ్లో ఉన్నారు. అంటే ఈ నడక దాంట్లో తను ఒక కొండ దాటారు, మీరు ఇంకా రన్నింగ్లో ఉన్నారు అంతే. సో మీరు దాటుతారు కదా, నడుస్తూ ఉన్నప్పుడు దాటకుండా ఎక్కడ ఉంటారు? సో అండ్ అవేకెండ్ నుండి ఎన్లైటన్మెంట్కి న్యాచురల్గా వెళ్ళిపోతారు. ఇప్పుడు అవేకెండ్ అయ్యారు తను. సో ఈ అవేకనింగ్ అనేది మనం చెక్ చేయాలి. పద్మిని గారు ఎన్ని రోజులు ఉంటుంది స్టేట్ చూద్దాము అని చెప్పాను. అంటే చేస్తూ ఇంకా 11 days కంటిన్యూ అవుద్ది కదా, ప్రాసెస్ ఉంది కదా. సో ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తుంది. సడన్గా ఇప్పుడు వచ్చిందంటే సడన్గా పోతుంది. ఇది తనకు సడన్గా రాలేదు. ఎవరికైనా ఏది రాలేదు. అమ్మా భగవాను స్టెప్ బై స్టెప్ తయారు చేస్తూ బిట్టు ఇస్తా పోయారు. ఇప్పుడు బాగా ఫుల్ కనిపిస్తుంది, అందులోకి వెళ్ళిపోయారు కదా, బాగా స్పష్టంగా తెలుస్తుంది. సో 6 నెలల ముందు సుదర్శన హోమానికి తను వచ్చి ఆటో దిగారు. ఆటో దిగిన వెంటనే తను మెడలో వేసుకోలేదు, పర్సులో ఏవో పెట్టుకున్నట్టున్నారు, ఎందుకనో ఏంటో మనకు తెలియదు. జారి పర్స్ తీసేప్పుడు తను ఆటో వాళ్ళకి డబ్బులు తీసుకునేప్పుడు పడిపోయింది. తను చూసుకోలేదు ఎక్కడ పడిపోయింది, ఆటోలో పడిపోయిందా, బయట పడిపోయిందా. అక్కడంతా మన గేట్ దగ్గర ఫుల్ ఆటో వాళ్ళు, మన డివోటీస్ కూడా కాదు, ఎక్కడైనా మన
ఈ లోపల దొరికిందన్నా కూడా అది మనుషులు ఇస్తారా ఇవ్వలేరా, ఇంకా కలియుగం కదమ్మా. సో తెలీదు. అయితే మోస్ట్లీ దొరుకుతున్నాయి ఈ మధ్య కాలంలో. సో లోపల గేట్ మన అది టోల్ గేట్ లోపల, టోల్ గేట్ బయట జరిగింది. టోల్ గేట్ నుండి లోపలికి వచ్చాక తను లోపలికి వచ్చి లోపల కొద్దిగా లోపలికే వచ్చాను దాసాజీ అంతే. సో అది వెతికారు, ఎన్ని చేసినా దొరకలేదు. దొరకలేదు. తను వెతికారు, కొంచెం టెన్షన్ అయ్యారు, అందరికి చెప్పారు. కానీ విపరీతమైన టెన్షన్లోకి కానీ దుఃఖంలోకి కానీ వెళ్ళలేదు. అప్పుడే నేను వెళ్ళలేదు, దుఃఖంలోకి వెళ్ళలేదు. సరే నాకు పోయింది, అవును ఇది పోయింది. వెతికారు, దాసస్ అందరు చెప్పారు. ఆ రోజు హోమ అయిపోయి సాయంత్రం వరకు, మధ్యాహ్నం వరకు వెతికారు, చెప్పారు. వెతుకుతున్నారు, టెన్షన్ లేదు, అయ్యో పోయింది, ఏడుపు లేదు, ఒక దుఃఖం లేదు, భయం లేదు, ఏమీ లేదు. వెతుకుతున్నారు ప్రాక్టికల్ గా. అవును దాసాజీ. లోపల అండర్స్టాండింగ్ ఒకటే, సరే వెళ్ళిపోయింది అమ్మా భగవాన్, ఎందుకు వెళ్ళిపోయిందంటే నాకు ఇంకా ఇస్తారు, ఏదో కర్మ వెళ్ళిపోయింది అంతే దాసాజీ. ఇంకా బాధ అనిపించింది, ఆనందం వచ్చింది తనకి. అప్పుడు నేను కూడా అబ్జర్వ్ చేశాను దాసాజీ. అబ్జర్వ్ చేసి పోయిందని టెన్షన్ అయితే లేదు, జస్ట్ ఎదుగుతున్నారు తప్ప. భలే గమనించాను దాసాజీ. కరెక్ట్. అది మామూలు స్టేట్ కాదు. ఎవరైనా చిన్న రింగు మొక్కుపోకపోతే కూడా ఎంత టెన్షన్ అయ్యి ఏడుస్తారు చెప్పండి. నాది ఫోన్ పోయింది దాసాజీ, దొరికింది. చాలా అద్భుతంగా ఉంది. అసలు నాకైతే దొరకదు అని అనిపించింది. అందరూ ప్రేయర్ చేశారు దాసాజీ, నేనైతే ఏడ్చేసేసాను. నేను ఏడ్చాను దాసాజీ. ఫోన్ పోయింది, మా హస్బెండ్ ఫొటోస్ అన్ని దాంట్లోనే ఉన్నాయి. అసలు ఫస్ట్ టైం నేను నమ్ముకొని వస్తే ఇలా చేసావేంటయ్యా అని చెప్పి చాలా బాధపడ్డాను. చూసావా, చాలా అద్భుతం. అసలు నాకు ఇంకా ఫోన్ పోయింది, కొత్తగా వచ్చారు దాసాజీ. ఓకే ఓకే. ఎవరికైనా దుఃఖం వస్తుంది, ఫస్ట్ ఏడుపే రావాలి. ఎవరికైనా తన వస్తువు పర్సనల్ది పోయినప్పుడు ఏడుపే వస్తుంది. మనసు డిస్టర్బ్ అయిపోద్ది, అలజడిలోకి వెళ్తాం, భయంలోకి వెళ్తాం, అభద్రతలోకి వెళ్తాం. దాని నుండి క్వశ్చన్ చేస్తాం, ఏంటి దేవుడా నేను హోమానికి వస్తే అమ్మా భగవాన్ నాకు ఎందుకు ఇది చేసావు. అసలు ఎన్నోసార్లు చెప్పాను, ఇది అమ్మా భగవాన్ చెయ్యట్లేదు నెగిటివ్ అన్నవి అని చెప్తే కూడా ఎక్కుతుందా బుర్రకి? ఎక్కదు. ఇక్కడ మనకి భయమే వస్తుంది, క్వశ్చనే వస్తుంది. అక్కడ తనకి క్వశ్చన్ రాలేదు, ప్రశ్న రాలేదు, భయం రాలేదు, బాధ రాలేదు. ప్రాక్టికల్గా వెతుకుతున్నారు, వెతకాలని ఒక అండర్స్టాండింగ్ లోపల. సరే ఇదే అమ్మా భగవాన్ అంటే విపరీతమైన బాండ్ అండ్ సరెండర్ పెరిగిపోయింది. అప్పుడు అనుకున్నాను, అరే ఇది మంచి స్టేట్ పద్మిని గారు మీరు, లేదంటే ఇట్లా ఉండరు. అంటే గ్రో అవుతున్నారు అమ్మా భగవాన్ ప్రాసెస్లలో, గ్రో అవుతున్నారు మీరు అని చెప్పాను. ఆ తర్వాత మంచి జరుగుతుంది. తనకి అర్థమైపోయింది, నేను చెప్పాము, అది నా మంచికే దాసాజీ. ఇప్పుడు ప్రస్తుతం ఏదో ప్రాబ్లంలో ఉన్నారు, నా మంచికే జరుగుతుంది. కర్మ ఏదో ఒక విధంగా తీయాలి కదా, ఇలాగ వెళ్ళిపోయినట్టుంది. నాకు దక్కేదైతే నాకు ఉంటుంది కదా, నాకు దక్కాల్సింది కాదు కాబట్టి వెళ్ళిపోయింది. ఆ క్లారిటీ వెరీ క్లియర్. దాంట్లో జాయ్ వచ్చేసింది, తనకి ఏమీ లేదు ప్రాబ్లం. అప్పుడే తను అవేకనింగ్లోకి అడుగు పెడుతుంది. సో ఈ ప్రాసెస్లో తనకు ఆ ప్రాసెస్ కంప్లీట్ క్లారిటీ వచ్చేసింది. సో ముక్తి అనేది క్లారిటీ. సో మీరు ఎంటర్ అవ్వడము, అవేర్నెస్ పుట్టడము, ఇవన్నీ జరగడము, ఇన్సైట్ ఉంటుంది దాంట్లో. సో ఇన్సైట్ ఒక్కొక్క స్థాయికి ఎదుగుతున్నప్పుడు ఇది ఎన్లైటెండ్ ఇన్సైట్, సో అవేకండ్ ఇన్సైట్. సో దాంట్లో ఇంకా మనం ఎలా ప్రాసెస్ ఇవి చేస్తారో ఈ స్టేట్ కంటిన్యూ అవుతుంది. సో ఆగడానికి లేదు, ఎందుకంటే వెంటనే మళ్ళీ ఉంది కదా. అవునా కాదమ్మా? సో మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళినప్పుడు కింద పడ్డం అనేది ఉండదు అసలు ఇంకా ఎదగడమే జరుగుతుంది, ఎదగడమే తప్ప కింద పడ్డం ఉండదు. సో కంగ్రాచులేషన్స్ పద్మిని గారు. ఈ రోజు నా అమ్మ భగవాన్ ఏంటనేది అర్థమవుతుంది, ఎంత గొప్ప
భగవాన్ ఎంత గొప్ప అదృష్టవంతుడు ఈ జన్మ తీసుకుని వచ్చి ఆ భగవంతుడి కార్యంలో ఉన్నందుకు నా జన్మ ధన్యం. Yes. కంగ్రాచులేషన్స్ పద్మినీజీ. ఈ గ్రాటిట్యూడ్ ఉంది కదా, తనకి కృతజ్ఞత అనేది మన వాళ్ళకి ఒక ఐస్ క్రీమ్ ఇచ్చినప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది, అట్లా అన్నప్పుడు ఒక అనుభూతి వచ్చినప్పుడు గ్రాటిట్యూడ్ వచ్చి అందరికి అబ్బా అంటారు, మళ్ళీ వెంటనే ఒక సమస్య వస్తే దుఃఖమని పడిపోతున్నారు. ఎస్ సార్ నో? ఎస్ దాసాజీ. సమస్య తలుచుకున్నా పడిపోతున్నారు, సమస్య పడిపోతున్నారు. లేనప్పుడు ఒకటి మంచిది స్టేట్ వచ్చినప్పుడు అబ్బా గ్రాటిట్యూడ్ ఉంటుంది, మళ్ళీ ఉండట్లేదు కదా. అలా పద్మిని గారిలో చూసాము ఈ 1 year నుండి కూడా, కొన్ని 2 years, నాకు తెలిసి 2 years నుండి కూడా గ్రాటిట్యూడ్ లెవెల్స్లో పెరిగారు. బాండ్, బంధము, అమ్మా భగవంతు బంధము అండ్ గ్రాటిట్యూడ్, ఆ గ్రాటిట్యూడ్ అనేది నిరంతరంగా ఉంది. అది అలా 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 పెరుగుతూ 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 అది తయారీ. గ్రాటిట్యూడ్ అనేది ఫస్ట్ స్టెప్, కృతజ్ఞత అనేది ఫస్ట్ స్టెప్ ముక్తికి. సో అది తయారు చేసేసింది. కృతజ్ఞతగా ఉండడము, దేవుణ్ణి అప్రిషియేట్ చేయడం. మీరు ఎప్పుడైనా చూసారా పద్మిని గారు? ఎప్పుడో చాలా చూసారు కదా, ఎప్పుడు మాట్లాడినా అమ్మా భగవాన్ని ప్రేమను, అదే వారి యొక్క స్థితిని, వారిని పొగుడుతూ కీర్తిస్తూ అంటే ఉంటారు. తన్మయత్వంలోకి వెళ్తూ ఉంటారు దాసాజీ, ఏం చెప్పినా తన్మయత్వంలోకి వెళ్తూ ఉంటారు కదా. దాసాజీ ఎన్ని కష్టాలు వచ్చినా సరే అదే స్థితిలో నిలబడ్డారు దాసాజీ. మాకు తెలుసున్నప్పటి నుంచి కూడా పద్మిని గారు పడిపోలేదు ఎక్కడ. చాలా గ్రేట్ దాసాజీ, చాలా గ్రేట్. పడిపోలేదు, ఎప్పుడు ఏ సమస్యకి పడిపోలేదు. సో తను ఆ రోజు తను పలికింది, వాళ్ళ హస్బెండ్ వెళ్ళినప్పుడు అందరు దుఃఖంలోకి వెళ్తారు కదా, నేను మాట్లాడుతూ కొంచెం సపోర్ట్ ఇస్తూ ఉన్నాను. తీసుకోగలగాలి కదా సపోర్ట్ కూడా, ఆ ధైర్యం ఇస్తూ సపోర్ట్ చేసాను, తీసుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు. తర్వాత తను నిలబడిపోయారు. ఆ సపోర్ట్, ఆ ధైర్యం ఇచ్చినప్పుడు తీసుకుని, ఆ టీచింగ్స్ తీసుకొని నిలబడ్డారు. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్స్ వచ్చి షాక్ అయ్యారంట. అమ్మో నేను ఓదార్చాలి, ఏమైపోద్దని వచ్చాను, కానీ నిన్ను చూసుకొని నేను నిన్ను చూసి నేర్చుకోవాలమ్మా, నువ్వు ఏ దేవుని నమ్ముతున్నావో ధర్మంలో ఉన్నావు కదా, ఆ దేవుడే నిలబెట్టారు నిన్ను అని చెప్పిన తర్వాత తనకి అనిపించిందంట, నాకు తెలియకుండా టీచింగ్స్ ఇన్ని దిగిపోయినాయా నా లోపల. తన మాట నాకు చెప్పి, అంటే టీచింగ్స్ నన్ను నిలబెట్టే, నాకే తెలియదు ఇంత లోతుగా టీచింగ్స్ లోపలికి వెళ్ళిపోయాయి అని నాకు తెలియలేదు. ధర్మానే నా ప్రాణం అనేది నాకు తెలియలేదు. అవును దాసాజీ, అప్పుడే రియలైజ్ అయ్యారు. సో అక్కడ అది ఫస్ట్ పాయింట్. దానిలో నిలబడ్డప్పుడు సెకండ్ గ్రోత్ ఈజీగా ఉంటుంది కదా. సో అంత పెద్ద మెట్టే బ్యూటిఫుల్గా తీసుకున్నారంటేనే ముక్తికి అక్కడే రెడీ అయిపోయారు. అట్లా స్టెప్ బై స్టెప్ అట్లా చూసుకుంటూ భక్తి, కృతజ్ఞత దాసాజీ పైన కూడా అంతే గ్రాటిట్యూడ్. దాసాజీ పైన నెగిటివ్ చెప్పడం కానీ, ధర్మ పైన నెగిటివ్ చెప్పడం కానీ, నెగిటివ్గా పలకడం కానీ, ప్రోగ్రామ్స్ ఎందుకున్నాయి కానీ, ఏది అలాంటి పిచ్చి వేషాలు కానీ పిచ్చి ప్రశ్నలు లేవు. ఎందుకంటే తన లైఫ్లో తను యాక్సెప్టెన్స్ అనేది జరిగిపోయింది. హస్బెండ్ చనిపోవడము, ధర్మాకి తను చేశారు, అయిపోయింది, నేను ఇంకా చేసేది ఉంది, నా జన్మ ఇంకా సేవ చేస్తూ నా జన్మ భగవంతుడి పాదాల దగ్గర సమర్పితం అవ్వాలి అనేది బ్యూటిఫుల్గా తీసుకున్నారు. దాన్ని భక్తిగా డెవలప్ అయ్యారు. భక్తితో ఆ ఇమోషన్, ఎప్పుడు ఇమోషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ లవ్ ఉంటుంది. నా ప్రాణం దాసాజీ, నా ధర్మ నా ప్రాణం అంతే, అంత ఇష్టం. సో అది అలా ఉన్నప్పుడు ఎంత చూడండి, రాళ్ళల్లో కుప్పలో ఉన్నా ఎప్పుడో అప్పుడు షైన్ అవుతారా లేదా? సో ఇది తనకి దుఃఖ విమోచనం తనకి జరిగింది. తన అంతరంగంలో దుఃఖ విమోచనం జరిగింది. బ్రెయిన్ సైలెంట్ అయిపోయింది. అది లొడ గొడ స్టోరీలు చెప్పలేదు ఇంకా. సో ఒక అవేర్నెస్ క్రియేట్ అయింది. అంటే సాక్షిభావం తాకట్లేదు. తను చెప్తుంది ఏది తాకట్లేదు, చూడడం జరుగుతుంది. అంటే ఏంటి?
బిగ్ బర్డ్ ఎమర్జ్ అయిపోయింది. సాక్షిభావం ఎమర్జ్ అయ్యింది. సో నెమ్మదిగా లోపల అంత కంటెంట్స్ అన్నీ కూడా కరిగిపోతూ ఉంటాయి. సో గ్రోత్ ఇంకా ఆటోమేటిక్ గ్రో, ఎప్పటికైనా గ్రోత్, అది ఎండింగ్ పాయింట్ కాదు ఇది. కానీ హ్యాపీగా తన ఎంజాయ్మెంట్లో తను ఉంటారు. ఇంకా దాని అమ్మ భగవాన్ గిఫ్ట్ ఇచ్చేసారు. గిఫ్ట్ రిసీవ్ చేసుకుంటారు. తను గిఫ్ట్ రిసీవ్ చేసుకున్నారు. ఈరోజు అందరూ గిఫ్ట్ రిసీవ్ చేసుకున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయి వరకు. సో ఏ టీచింగ్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అది ఇంకా తన క్లారిటీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నుండి యాక్చువల్గా ఇప్పుడే టీచింగ్స్ అన్నీ రియల్ అవుతాయి. ఈ స్టేజ్కి వచ్చాకనే టీచింగ్స్ అన్నీ రియల్ అవుతాయి. ఇప్పుడు అమ్మా భగవాన్ చెప్పిన టీచింగ్స్ అన్నీ ఇప్పుడు రియల్ అయ్యాయా లేదా? దాసాజీ. ముందు చూసేవాడు లేడు, రియల్ అయిందా లేదా? అయింది దాసాజీ. అయింది దాసాజీ. వినేవాడు లేడు, రియల్ అయిందా లేదా? అయింది దాసాజీ. అయింది. ఒక హోప్ అనేది వస్తుంది దాసాజీ, మాకు అర్థం అవుతుంది దాసాజీ. సో ఇప్పుడు రియల్ అయ్యింది ఎవరికి? పద్మిని గారికి. ఎస్ దాసాజీ. ఇవి పద్మిని గారికి రియల్ అయ్యాయి. చాలా టీచింగ్స్ కదా, ఒక్కొక్క టీచింగ్స్ ఒక్కొక్క లెవెల్ ఒకరికి అయ్యింది. అయితే ఇది ముక్తి లెవెల్కి వెళ్ళినప్పుడు హైయెస్ట్ టీచింగ్స్ రియల్ అవుతాయి. ఇంకా పలకండి. నమస్తే దాసాజీ, దేవిని మాట్లాడుతున్నాను. మొన్న మాకు ఒక 2 months బ్యాక్ నాకు ఇంట్లో ఒకటి ఇదైంది దాసాజీ, మిస్ అయింది. వద్దు, ఇప్పుడు అది చెప్పొద్దు, రిలేటెడ్గా ఏం చెప్పకండి. ఓకే దాసాజీ. స్టేట్ గురించి చెప్తున్నా. మైండ్ వెంటనే అన్ని కనెక్ట్ చేసుకుంటది కదా, అది కనెక్ట్ చేసుకొని ఇవ్వకండి. దీని గురించి ఆలోచన. ఓకే దాసాజీ. ఇది వేరే. ఓకే దాసాజీ. అచ్యుతా దాసాజీ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా భగవాన్ శ్రేణ. నేను కోలాట వరలక్ష్మినమ్మా. నేను హోమానికి కట్టాను అమ్మా. ఒక్క నిమిషం. సో ఇప్పుడు నేను చెప్పిన పద్మిని గారు స్టేట్, దాని గురించి ఆలోచించండి. మీరు ఏవి ఆలోచించద్దు. ఇంకా ఈ రోజంతా ఇదే ఆలోచించండి. వెంటనే మైండ్ ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవి చెప్పకండి. హైయెస్ట్ స్వీట్ ఇచ్చిన తర్వాత వేరేవి ఏమాంతాయమ్మా? ఇంకా ఈ స్వీట్ అందరికీ ఇవ్వాలన్నదే అమ్మా భగవాన్ సంకల్పం. దాని గురించి ఆలోచించండి, అది తినాలని ఆలోచించండి. ఇప్పుడు అమ్మ భగవాన్ దాసాజీ. ధర్మ ఏదైతే చెప్తూ వచ్చిందో అది ఈ రోజు రియల్ అవుతున్నాయి. ఆ టీచింగ్స్ అన్ని కూడా వాస్తవం అవుతున్నాయి. ఇది భగవాన్ చెప్పిన దానికి ఇది 100% రుజువు, సాక్ష్యం అయిపోయింది. అసలు ఇది మనకు ప్రత్యక్ష సాక్ష్యంగా మనకి ఇప్పుడు వచ్చిన పద్మిని గారికి వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్, ఆ ముక్తి స్థితి రియల్. అది అందరికీ కూడా కొంత స్టేజీలో ఉన్నాము, ఇంకొంచెం ఎక్కువగా ఉంది ఆమె యొక్క సేవా పుణ్యం వల్ల. ఇది నాకు అర్థమైంది అసలు. తను పర్మనెంట్ దాంట్లోకి వెళ్ళిపోయారు. మార్నింగ్ నుండి నైట్, రాత్రి, పగలు అంతా ఒకేలాగా ఉంది. అద్భుతం అసలు ఫ్లవర్ అవుతుంది. 11 days లో కూడా ఇంకా ఫ్లవర్ అయిపోయి రాత్రి పగలు అనేది పేరు ఉండదు. తర్వాత ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఎంటర్ అయ్యారు కదా, ఇంకా పోను ఎలా ఉంటది అంటే రాత్రి పగలుకు డిఫరెన్స్ ఉండదు. ఆవిడ కాగదు అచ్యుతాజీ. తెల్లవారికి న్యాచురల్ గా వెళ్ళిపోతుంది. చీకటి తెల్లవారికి డిఫరెన్స్ ఉండదు. పొడుగుకి డిఫరెన్స్ ఉండదు. తెలుపు నలుపు రంగుకి డిఫరెన్స్ ఉండదు. నమస్తే అచ్యుతాజీ. హోమా నుంచి నమస్తే అచ్యుతాజీ. పరంజితమ్మ భగవాన్ శరణం. ఒక్క నిమిషం.
సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసేది, ఆ డిఫరెన్స్ వెళ్ళిపోవడము. ఆ డిఫరెన్స్ ఎందుకు ఉండదంటే అక్కడ సెల్ఫ్ జీరో అయిపోద్ది. ఎస్ దాసాజీ. ఉన్నదంతా ఏకత్వమే, అక్కడ రెండోది లేదు, రెండోది ఉండదు. ఇప్పుడు చూడటం ఉంటుంది, చూసేవాడు ఉండడు. ఇవన్నీ కూడా ముక్తి, ఇదే అనుభూతి. ఈ స్టేజ్ అంటే అన్నీ జరుగుతూ ఉన్నాయి, కానీ ఆ వ్యక్తి లేడు, గలాటా చేసే వ్యక్తి లేడు. సెల్ఫ్ మొత్తం మైండ్ సైలెంట్ అయిపోయింది. సో అవేర్నెస్, పీక్ అవేర్నెస్ ఉంటుంది. సెల్ఫ్ అనేది ఒక మాయ కదమ్మా. సో ఆ మాయ లేదు ఇప్పుడు. మాయ ఏంటి? చూసేవాడు ఉన్నాడు, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను పరిగెడుతున్నాను, నేను కష్టపడుతున్నాను నా జీవితంలో, నాకు కష్టం వచ్చింది, నేను ఏడుస్తున్నాను, నాకు ప్రేమ కావాలి, నన్ను చూసుకోండి, నన్ను ఆదరించండి, అయ్యో నా బ్రతికెట్లా. ఇవన్నీ దాంట్లో ఏముంది? నేనున్నాను. నేను ఇప్పుడు తనకి ఎన్ని రోజులైందమ్మా? మనకి 24 హోమ అయింది. ఇప్పటికి ఎన్నో రోజు? 12 రోజులు దాసొచ్చు. 12 రోజులు. సో ఈ 12 రోజులు అసలు సత్యలోకం అడుగు పెట్టడమే స్టార్ట్ అయింది ప్రాసెస్ తనకి. ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది కదా, హిట్ అయిపోయింది. ఎందుకంటే తను ఆల్రెడీ రెడీలో అవుతున్నారు. సో ప్రతిసారి సత్యలోకం అడుగు పెట్టేప్పుడు తన స్టేట్ డిఫరెన్సెస్ తనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ ప్రాసెస్లోకి ఇంకా క్లియర్గా చూసేవాడు లేడు, చూడటం ఉంది, చూసేవాడు లేడు, వెరీ క్లియర్. చేయటం ఉంది, చేసేవాడు లేడు. సమస్యలు ఉన్నాయి, సమస్య అనేవాడు లేడు, సమస్య అని ఏడ్చేవాడు లేడు. అర్థమైందమ్మా? సమస్య లేదని కాదు, సమస్యలు ఉన్నాయి. అయితే అది సమస్యలు కాదు, టీచింగ్ వెంటనే వచ్చేస్తున్నాయి, వస్తున్నాయి ఇప్పుడు తనకి. లైఫ్ ఈజ్ అ గేమ్, ప్లే ఇట్. అంతే. ఈరోజు అదే చెప్పబోయేది నేను. ఈరోజు డైలీ టీచింగ్ అదే. జీవితం అనేది ఒక ఆట, జీవితం అనేది ఒక ఆట, ఆడు. నమస్తే దాసరి, అమ్మ భగవాన్ శరణు. మొదటిగా ఈ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న మీకు అమ్మ భగవాన్కి అనంత కోటి కృతజ్ఞతలు దాసరి. దీన్ని మేము శ్రద్ధగా వినగలిగి ధన్యులం అయ్యాం దాసరి. శ్రద్ధగా నువ్వు వినగలిగే భాగ్యాన్ని ప్రసాదించినందుకు నిజంగా ధన్యులం దాసరి. థ్యాంక్ యూ దాసరి. ఇప్పుడు ఇలా వాళ్ళంటే అది ఫస్ట్ మేము శ్రద్ధగా వినగలగాలి కదా. థ్యాంక్ యూ దాసరి. థ్యాంక్ యూ. ఇది అమ్మా భగవాను అందరికీ ఇవ్వబోయేది, ఇస్తున్నది. థ్యాంక్ యూ దాసాజీ, థ్యాంక్ యూ అమ్మా భగవాన్, థ్యాంక్ యూ అమ్మా భగవాన్. సో వచ్చి వెళ్ళిపోయి అలా 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 ఉండి తయారీ, లోపల బ్రెయిన్ తయారీ అవుద్ది. దానికి తయారీ వెళ్తుంది. నెమ్మదిగా ఇంకా నడుస్తూ ఉంటారు కదా, ఇంకా ఇంకా అందరూ 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు వేస్తూనే ఉంటారు. ఆ నంబర్ పెరుగుతూ ఉంటుంది. ఇలాగ 81,000 పీపుల్ అయిపోయారంటే మనకి కంప్లీట్గా భూలోకంలో సత్యయుగ స్థాపనకి ప్రారంభం. ఇప్పుడు ఇలా పద్మిని గారికి రావడమే సత్యయుగం స్టార్ట్ అయ్యింది. తన జీవితంలో సత్యయుగంలో తను ఎంటర్ అయిపోయారు. సత్యయుగంలో ప్రారంభమయ్యారు. సో ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని అమ్మా భగవాన్కి, మీకు అమ్మా భగవాన్ ఇదా మీరు ఇచ్చేది, ఇంత బాగుంటుంది, సో నాకు కావాలి అని తృప్తిగా మనస్ఫూర్తిగా అమ్మా భగవాన్కి ఇప్పుడు కోరుకుంటారు.
ఒక ప్రార్థన చేస్తారు. 5 మినిట్స్లో అవలోకనం చేయండి. ఈ స్థితి మీకు ఉందా, ఎంతమందికి ఉంది? 24 గంటలు ఆనంద స్థితి, అసలు మనసే పని చేయని స్థితి, చూడటం ఉంది చూసేవాడు లేడు అనిపిస్తుందా? లేదు, చూడటం ఉంది చూసే వ్యక్తి ఉన్నాడు, అన్నీ ఉన్నాయి కానీ దుఃఖం లేదు, అన్నీ ఉన్నాయి, మీకు సమస్యలు వస్తున్నా ఎక్కువ పెద్దగా దుఃఖం లేదు, ఇలా అనిపిస్తుందా? ఎలా ఉంది? మీరు అలాగ ఉంది అంటే తయారవుతున్నారని అర్థము. అయితే అక్కడ అన్నీ గమనించి అవలోకనం చేస్తూ అప్పుడు ప్రార్థన చేయాలమ్మా భగవాన్. అలా పద్మిని గారు మీరు ఏది చెప్తున్నారో అది మాకు అర్థం అవ్వడానికి మాలో ఒకరికి ఇచ్చారు, నాకు కూడా అది కావాలి అని ప్రేయర్ చేయండి. ఈ 11 రోజుల్లో అది ఎంతోమందికి వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు కదా. ఉన్నవారికి రెడీ అయిన వాళ్ళకి రెడీ టప్ 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 వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ప్రేయర్స్ గుర్తించడము, ప్రేయర్స్ ఎక్కడున్నారనేది గ్రహించండి, తర్వాత ప్రేయర్ చేయండి, కృతజ్ఞత చెప్పండి. ఇది 5 మినిట్స్.
ज्योति ज्योति परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव श्री परमज्योति अम्मा भगवान अनुगृहीतोस्मि अनुगृहीतोस्मि अनुगृहीतोस्मि। थैंक यू अम्मा भगवान, लव यू अम्मा भगवान, लव यू अम्मा भगवान।
నిదానంగా కళ్ళు తెరవండి. ఈ స్థితి అనేది ప్రతి ఒక్కరికి, అందరికీ కూడా చాలా అందరికీ ఇస్తుంది. అయితే ఇది వచ్చే సమయం అమ్మా భగవాన్ సంకల్పంతో వర్క్ చేస్తున్నారు. ఇలాగా పద్మిని గారిలాగా మనకు భారతదేశంలో కానీ బయట దేశంలో కానీ ఎక్కువ మంది ఉన్నారు. కల్కి ధర్మ ద్వారా ముక్తి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ స్థితి నుండి మీరు అమ్మా భగవాన్ ఏమంటున్నారు, ఈ స్థితిలో ఉంటూ మీరు ఉద్యోగాలు చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకెవరితో గాయపడ్డం ఉండదు, దుఃఖపడ్డం ఉండదు, మైండ్ స్టోరీస్ చెప్పడం ఉండదు. మీరు ఖాళీగా ఉన్న లైఫ్ చాలా బాగుంటుంది. టీచింగ్స్ ఇంకా క్లారిటీ వస్తుంది. నెమ్మదిగా ఇంకా ఎదగను లవ్, ప్రేమ పెరుగుతుంది, కన్సర్న్ పెరుగుతుంది. ఇవన్నీ గుణాలు ఉన్నాయి కదా. పరంలో డెవలప్మెంట్. ఇప్పుడు పరంలో వచ్చి చేరారు. చేరిన తర్వాత పరంలో చాలా పెద్ద జర్నీ అది. సో అది పరంలో గ్రో అవుతూ ఎంతెంత గ్రో అవుతూ ఉంటారో వారి ఇంటికి అంత మంగళం జరుగుతుంది. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. మనసే పెద్ద ప్రాబ్లమ్. దాని నుండి బయటకు వచ్చాక ఇంకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి? లైఫ్ ఈజ్ అ గేమ్, ప్లే ఇట్ కదా. ఆటలో ఏం వస్తున్నా ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు మీకు ఏం అర్థమయ్యింది కాంటెంప్లేషన్ టైంలో? వినిపిస్తుందమ్మా? మనిషికి కావాల్సింది అని అనిపించింది దాసాజీ. ఇది ఒకరికా, ప్రతి ఒక్కరికి కావాల్సిందా? అందరికీ కావాలి దాసాజీ. ప్రతి ఒక్కరికి కావాల్సింది అచ్యుతాజీ. అందరికీ కావాలి. అందరికీ కావాల్సింది అచ్యుతాజీ. ఆ జర్నీకి స్టార్ట్ అయ్యామని అర్థమైంది అచ్యుతాజీ నాకు. ఆ జర్నీ స్టార్ట్ అయ్యారు. ఎంత మందికి అర్థమైంది నేను ఆ జర్నీలో స్టార్ట్ అయ్యాను అని? వెరీ గుడ్. సత్యలోకం నాకు ఒక ఇన్పుట్స్ గురించి చెప్పనా దాసాజీ? ఇంతకు ముందు లాగా లేదు వస్తాజీ. మైండ్ సైలెంట్ గా బాగుంది వస్తాజీ. ఏమి చూడలేదు ఉండదు. ఈ ముక్తి గురించే దాసాజీ చెప్పమంటారా? వద్దు. శైలజాజీ ఏదో మాట్లాడాలన్నారు. శైలజాజీ. నమస్తే అచ్యుతాజీ. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత చేస్తుంటే ఎలా మన లైఫ్ ఎలా గడుపుతున్నాం అనేది అర్థమైంది. పద్మిని గారి స్థితి వింటా ఉంటే అసలు లోపల నుంచి కళ్ళమడి నీళ్ళు ఆగటల్లా. భగవాన్ ఇంత పడుతుంది దీనికోసం. ప్రతి ఏంటి ఎక్కడ ఏది ఉండదు కదా, అంతా ఎక్కడ చూసి ఇప్పుడు కూర్చున్నప్పుడు ఆలోచనలు చాలా వరకు తగ్గిపోయినాయి నాకు. ఇదివరకు ఇంతసేపు కూర్చోవాలంటే కూర్చోలేను అచ్యుతాజీ. ఇప్పుడు కూడా లేవబుద్ధి కాలే నాకు. క్లాస్ వింటున్నప్పుడు అయ్యో ఈ అమ్మాయికి లంచ్ చేయాలి, చిద్వికి లంచ్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, రెడీ చేయాలి హడావుడిగా వింటుంటాను. తను చెప్పిన దగ్గర నుంచి ఇప్పుడు చేస్తుంటే ఎంత ప్రశాంతంగా చేశాను. నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆ టెన్షన్ ఏది అసలు చేస్తున్నానో లేదో కూడా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ హాఫ్ అన్ అవర్ లో నాకు అంత మార్పు అనిపించింది. తను విన్న చేస్తున్నా కానీ హడలేదు, టెన్షన్ లేదు. సో చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అచ్యుతాజీ. వెరీ గుడ్. సో ఇప్పుడు అందరికీ మీకు అర్థం అవ్వాలి. మీరు తయారీలో ఉన్నారు. మీరు ఎంత తయారీ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. తను చెప్తుంటే హృదయం అంతా నిండిపోయింది దాసాజీ. చాలా చాలా అసలు కళ్ళు తెరబుద్ది కట్ట నాకైతే దాసాజీ. నమస్తే దాసాజీ. ఇప్పుడు అవలోకనం చేస్తే నాకు అర్థమైంది దాసాజీ. నేను అనే భావంలోనే ఉన్నాను, నేను చేస్తున్నాను అనే దాంట్లోనే ఉన్నాను. కానీ ఏ గాయం వచ్చినా కూడా తాకట్లేదు దాసాజీ. ఎటువంటి సమస్య వచ్చినా, ఏ గాయం వచ్చినా వెనకాల అమ్మ భగవాన్ ఉన్నారనే ఒక ధైర్యము ఏదన్నా కానీ అది మనం తాకట్లేదు, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది దాసాజీ. అక్కడ సఫరింగ్ ఏమి ఉండట్లేదు అసలు. దాని గురించి స్టోరీలు కానీ అలటం కానీ ఏమీ లేదు అసలు.
ఎంత పెద్ద సఫరింగ్ వచ్చినా కూడా అక్కడ అందిక లేదు, కానీ నేనున్నాను అనేది మాత్రం తెలుస్తుంది అసలు. నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ దాసరి. నేను అనేది వెళ్ళిపోవాలి దాసరి. వెళ్ళిపోతుంది. అది నెమ్మదిగా ఒకటొకటి పువ్వు విచ్చుకుంటూ ఉన్నప్పుడు నేను అనేది ఒక మాదిరిమ్మా, పువ్వు విచ్చుకుంటూ ఉంటే వెళ్ళిపోతుంది. అది విచ్చుకోవాలి, అంతరంగంలో పుష్పించాలి. సో ఇప్పుడు ఇప్పుడు ఆ పువ్వుకి మొగ్గ ఉంది, మొగ్గ 2 రేఖలు ఉన్నాయి, కొంతమందికి ఒక రేఖ విచ్చుకుంది, కొంతమందికి విచ్చుకోవడానికి ట్రై చేస్తుంది, అలా కొంతమందికి 10 రేఖలు విచ్చుకున్నాయి. అట్లా 20 రేఖలు ఉందనుకోండి, ఒకటొకటి విచ్చుకుంటూ పూర్తి పువ్వు అది మొత్తం విచ్చుకున్నదంటే పద్మిని గారు అవుతారు. సో ఆ తర్వాత దాంట్లో అనుభూతి, ఆ ఆస్వాదించడం అనేది ఇంకా పెరుగుతుంది. ఈ 11 days ప్రాసెస్ తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది. అమ్మా భగవాన్ చెప్పే తనలో నుండి తన అనుభూతి రియల్ అయిపోయింది కదా, డే బై డే రియల్ అవుతాయి. అది లోపల వెళ్తున్న ఎంట్రీ స్లో అయింది అచ్యుతాజీ. ఎస్, అందరికి షాకింగ్ అండ్ గుడ్ న్యూస్. థ్యాంక్ యూ అచ్యుతాజీ. ప్రేరే మాకు బలం దాసజీ. చెప్పేదాన్ని బట్టి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. స్టెప్ బై స్టెప్ వచ్చింది అంటే ఎక్కుతూనే ఉంది. అంత పెద్ద వస్తువు పోయినప్పుడు అసలు ఒక్క దుఃఖం లేకుండా, బాధ లేకుండా, ఏడుపు రాకుండా లేకుండా సేమ్ భక్తి, సేమ్ మళ్ళీ అంతే ఉండడం అంటే ఇక్కడే తనకు మంచి స్థితిలో ఈ రోజు స్టేట్ లో మోర్ క్లారిటీ అర్థమవుతుందమ్మా. వెరీ గుడ్. సో అందరూ ప్రయాణంలో ఉన్నారు, సీరియస్ గా ఉండండి. ఇంకొంచెం మీరు ఇక ఏం లేదు, ఇంకా నేనేం చెప్పను. మీరు తనలాగా ఆనందించాలి, ఎంజాయ్ చేయాలంటే మీ చేతిలో ఉంది. దాసాజీ నాకు ఒక ఇన్సైట్ వచ్చింది దాసాజీ. 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం జరిగింది. ఇలాగే పద్మిని గారి లాగా నేను కూడా చర్చిలో ఇది వరదాయపాలెం ప్రాసెస్ పంపించారు అప్పుడు మీరు. అటు నుంచి అంటే హోమానికి వద్దాం, సహస్రనామ హోమానికి అని 24,000 కాసుంబాబు బొట్ట చవలి దిద్దులు పెట్టుకున్నాను అచ్యుతాజీ. పర్సులో పెట్టుకుని నేను అది పెట్టుకుందాం అనుకుంటా, రోజు పెట్టుకోలేక పర్సులో పెట్టేశాను. ఒక 2వ రోజున నాకు అది బ్యాగ్ లో పెట్టి ఆ పర్సు మొత్తం తీసేసుకున్నారు అస్తాజీ. అయితే అప్పుడు నాకు ఏమనిపించిందంటే, నాకు ఏడుపు కానీ అది పోయిందని కానీ ఏది ఇప్పటి వరకు కూడా అది పోయిందనే బాధ లేదు అస్తాజీ. అయితే అక్కడ అందరూ కూడా కంప్లైంట్ ఇవ్వు, అది ఇవ్వు, అయ్యేతుకు ఇయ్యేతుకు అన్నారు, కానీ నేనేమి ఎతకలేదు. ఓన్లీ దాసాజీ మాత్రం చెప్పుకుంటున్నా. అంతకు ముందు రోజు నేను సునీత గారికి కూడా చెప్పాను, నా దగ్గర డబ్బులండి, కొంచెం మీరు పెట్టుకోరా, హోంవర్క్ కట్టాలి, ఇటు నుంచి ఇటే వెళ్ళాలి హోంవర్క్ అని అనుకుంటున్నాను, మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉంటారు అంటే, కాదులేమ్మా పోతున్నాయి డార్మెంటరీలో, రేపు తీసుకుంటాలే అంది. ఆ రోజే నావి పోయినాయి అచ్చుతాజీ. 24,000 చెవల జోడు కాసు పోవన్నమాట. అది అసలు ఎంత బాగుంటది. అయినా కూడా నాకు ఆ రోజు కంటెంపట చుక్క రాలేదు. ఇవాళకి కూడా బాధ లేదు అసలు. పోయింది అయ్యో నాయన అనేది ఆ స్థితి ఆ రోజే ఇచ్చారు అస్తాజీ నాకు. అది ఇప్పుడు లోపల నుంచి చెప్పు అనేది వస్తే ఇప్పుడు మీకు చెప్తున్నాను అస్తాజీ. ఈ స్థితులు మాత్రం చాలా బాగా మారుతున్నాయి సార్. మన హోమం కాడించి ఇంకా చాలా చాలా అద్భుతంగా ఉంది అస్తాజీ. అయితే మేము కూడా ఎంటర్ అయ్యామనేది బాగా తెలుస్తుంది అస్తాజీ. చాలా చాలా అమ్మ భగవానికి మీకు కోటి కృతజ్ఞతలు దాసాజీ. ఓకే, వెరీ గుడ్. సో మిగతా అందరూ సెల్ఫ్ ఎట్లా ఉందని చూడాలి. అర్థమవుతుందమ్మా? అందరూ కూడా సెల్ఫ్ని ఎంత బాగా చూస్తే అంత బాగా ముక్తులవుతారు. సెల్ఫ్ గురించే పలకాలి. నా సెల్ఫ్ ఇలా ఉంది, నేను ఇట్లా ఫీల్ అవుతున్నాను, ప్రతి దాంట్లో నాకు సెల్ఫ్ ఉంది అని ఎంత బాగా చూస్తారో మీరు బాగా రిసీవ్ చేసుకుంటారు 11 daysలో.
లేదంటే ఏమవుతుందంటే మీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జరిగే ఆ నెల 33 ఇది చూడండి, ముక్తి ప్రక్రియ అనేది ఎండింగ్కి ఇది ఎండింగ్ ఎవరెవరు తయారీ అయ్యారో వాళ్ళకి టక ఒకరొకరు బయటపడతా ఉంటారు. 33 రోజుల ప్రక్రియ ఇది. ఈ 33 రోజుల ప్రక్రియ 3 హోమ ప్రక్రియలు. దీనికి అర్హులు BGY1 BGY2 అటెండ్ అయ్యి ఉండాలి. వారికి ప్రాసెస్ అటెండ్ అవ్వడం అనేది పాసిబుల్ అవుతుంది. సహస్రనామ హోమంలో నుండి ప్రారంభమైన అంతిమ ప్రయాణం, ధర్మాలు అంతిమ ప్రయాణం. ఇంకా తర్వాత ముక్తులై సేవ చేయాలి, ముక్తులై ధర్మాన్ని నడిపించాలి. మీరు చనిపోయేంత వరకు ముక్తులై జీవించాలి, ముక్తులై ధర్మాన్ని నడిపించాలి, ముక్తులై సేవ చేయాలి, ముక్తులై ప్రయాణించాలి జీవితం అంతా. గత జీవితం, ముక్తి పొందని జీవితం సమాప్తమయ్యే రోజులివి. దానికి 33 రోజుల ప్రయాణం. ఈ 33 రోజులు తయారీ అయిన వాళ్ళకి, అందరికీ కాదు ఇది, తయారైన వాళ్ళు 33 రోజుల్లో బయటపడిపోతారు. ఈ 33 రోజులు జనవరి వరకు, అంటే ఈ హోమ తర్వాత 11 రోజులు, నెక్స్ట్ హోమ ప్రాసెస్ అయ్యాక 11 రోజులు, మళ్ళీ సుదర్శన హోమ అటెండ్ అయినాక అక్కడ ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ 11 రోజులు. దాంతో మీరు ఎంతవరకు ఎవరెవరు ఫ్లవర్ అయ్యారో మనకి తెలిసిపోతుంది. ఈ 11 రోజులు ఫుల్ఫిల్మెంట్ స్టేట్ కోసము, నెక్స్ట్ 11 రోజులు పరివర్తన ప్రక్రియలు. ఈ నెగిటివ్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ కూడా పరివర్తన, కంప్లీట్ లోపల ఆ మైండ్ ప్రోగ్రామింగ్ అంతా పరివర్తన చెందుతుందన్నమాట. ఆ తర్వాత సుదర్శన హోమ తర్వాత జరిగేది ముక్తి ప్రక్రియ. ఇదంతా ముక్తే. ఒకటో భాగం, రెండో భాగం, మూడో భాగం, పీక్ స్టేట్. అన్నిట్లో పీక్ స్టేట్లో వెళ్ళి ఇవన్నీ జరుగుతాయి. మరి ఎంత బాగా ఇప్పుడు టీచింగ్స్ అన్ని వినాలి. మీ గురించి మీరు ఇన్ని రోజులు అబద్ధం పలుకొని ఇష్టం ఉన్నట్టు బతికారు. మరి మీ గురించి మీరు సత్యాలు పలుక్కుంటూ ఉండాలా లేదా? పలకాలి దాసాజీ. అచ్యుతాజీ, మీరెంత సత్యం, మీ గురించి మీరు ఎంత సత్యంగా ఉంటే అంత ఫాస్ట్గా ముక్తులు అవుతారు కదమ్మా. అవును అచ్యుతాజీ. సో సత్యం ఏమిటి? ఇప్పుడు మీరు చూసేవాడు ఉన్నాడు, చూడ్డము ఉంది, చూసేవాడు ఉన్నాడు, మీకు వినేవాడు ఉన్నాడు, మాట్లాడేవాడు మాట్లాడుతున్నాడు, కథలు చెప్పేవాడు కథలు చెప్తున్నాడు. లోపల మనసు బాగా ఆడిస్తుంది. అది సత్యాన్ని వైపు ఓపెన్ అవ్వండి. సైలెన్స్ మైండ్ బ్రెయిన్ అమ్మ భగవాన్ చేశారు. సైలెన్స్ ఉంది, ఇది అక్కడ ఉంది. సో అది గమనించాలి. సైలెన్స్ ఉంది, మళ్ళీ వచ్చినప్పుడు ఉంది. కొంతమందికి ఆ సైలెన్స్ ఉన్నాయి, థాట్స్ అనేది తగ్గిపోయినాయి, థాట్స్ అనేది లేవు. అయితే ఇంకా అవేర్నెస్లోకి, ఇంకా ఆ ఇన్సైట్లోకి రాలేదు. అయితే స్టేట్ ఉంది, దుఃఖం రావట్లేదు, అన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ తయారీ. అయితే ఆ ఇన్సైట్లోకి రాలే. సో పీక్ స్టేట్లోకి వచ్చి ఇన్సైట్లోకి వస్తాయి. సో ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట. ఎందుకంటే డిపెండ్ అవ్వడమే చాలా మందికి ఇప్పటివరకు వీలవ్వలేదు. సో డిపెండ్ అవ్వడము జరుగుతూ ఒక్కొక్కరు ఫ్లవర్ అవ్వాలి. ఇప్పుడు అందరికీ హోప్ వచ్చే సమయం, అద్భుతమైన సమయం. సో ఇప్పుడు కళ్ళు మూసుకొని అమ్మా భగవాన్కి ప్రేయర్ చేస్తూ ఒక్క నిమిషం కృతజ్ఞత చెప్పి కళ్ళు తెరవండి. కళ్ళు మూసుకొని కృతజ్ఞత చెప్పి మళ్ళీ కళ్ళు తెరవండి.
సో ఈరోజు టీచింగ్ వచ్చేసి శ్రీ అమ్మ భగవాన్ ఏం చెప్తున్నారంటే, లైఫ్ ఈజ్ ఎ గేమ్, ఇంజురీస్ ఆర్ ఇన్ఎవిటబుల్, గెటప్ అండ్ ప్లే అగైన్. జీవితం అనేది ఒక ఆట, ఇందులో గాయాలు తప్పవు, గాయపడడం తప్పదు, లేచి మళ్ళీ ఆడండి. ఇది 7 సార్లు మీరు రిపీట్ చేయండి. జీవితం అనేది ఒక ఆట, ఇందులో గాయపడము తప్పదు, లేచి మళ్ళీ ఆడాలి. జీవితం అనేది ఒక ఆట, ఇందులో గాయాలు తప్పవు, లేచి మళ్ళీ ఆడాలి. ఇప్పుడు మీ ఇంట్లో అత్త కోడల మధ్యలో ఒక ఆట, ఆటలో గాయపడడం తప్పదు. కోడలైనా గాయపడుతుంది, అత్తైనా గాయపడతారు. ఇప్పుడు కొడుకుతో ఆట, కొడుకుతో ఒక జీవితం ఒక ఆట, తండ్రితో ఒక జీవితం ఒక ఆట, వ్యాపారం అనేది ఒక ఆట. జీవితం అనేది ఒక ఆట, అన్ని వర్గాలలో ఆట. సేవ అనేది కూడా ఒక ఆట. సేవ చేస్తూ కూడా ఇంకొకరితో బాధ గాయపడడం అవుతుంది. నువ్వైనా గాయపడతావు, వాళ్ళైనా గాయపడతారు. ఇది న్యాచురల్. అమ్మా భగవాన్ ఏమంటున్నారు, ఇది సహజం. అది నువ్వు జీవితం ఒక ఆటలో నువ్వు పడడం తప్పదు, గాయాలు తప్పవు. అయితే మళ్ళీ లేచి ఆడాలి, ఆగిపోకూడదు, భయపడి ఇంట్లో దాక్కోకూడదు. మళ్ళీ లేచి మళ్ళీ సేవ చేయాలి, మళ్ళీ వ్యాపారం చేయాలి, మళ్ళీ ఉద్యోగం చేయాలి, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ వెళ్ళి స్కూల్ పిల్ల ఎవరైనా వాళ్ళు మళ్ళీ ఎదుర్కోవాలి సమస్యలను. మళ్ళీ భర్తను ఎదుర్కోవాలి, భార్యను ఎదుర్కోవాలి, అత్తను ఎదుర్కోవాలి, మళ్ళీ బాగా నార్మల్గా మాట్లాడాలి. నార్మల్గా మీరు పడ్డారు, గాయపడ్డారు అనేది లేకుండా మాట్లాడాలి. అది జరగాలి. సో ఇది ఇలా ఆడమని చెప్తున్నారమ్మా భగవాన్. సో ఇది ఈ టీచింగ్, అమ్మా భగవాన్ చెప్పే టీచింగ్ ఏంటంటే కేవలం గాలిలో ఉండే తత్వశాస్త్రం కాదు. ఇది ఏదో యూనివర్సు ఎక్కడో ఉంది మనకు అందంది అలాంటిది కాదు. బోధనలు నీ జీవితానికి సంబంధించిన ఆట, ప్రాక్టికల్ లైఫ్లో ఇది నీకు అవసరమైనది. సో జీవితం అనేది ఒక ఆట, న్యాయస్థానం కాదు. ఆటలో పరిపూర్ణత సాధించడం ముఖ్యం. అంటే ఇక్కడ ఆటలో అనేది నేను సక్సెస్ అవ్వాలి, నేను గెలవాలి అన్నది కాదు. ఈ ఆటలో నువ్వు నేర్చుకోవడం జరగాలి, పడిపోవడం జరగాలి, లేచి నవ్వడం జరగాలి, మళ్ళీ ప్రయత్నించాలి, గెలవడానికి ప్రయత్నించాలి. సో ఇది న్యాచురల్గా అంత స్పోర్టివ్గా ఉండాలి, లోపల అంత ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి అంటున్నారు. సో అక్కడ నేర్చుకోవడం జరగాలి, ఆడటం జరగాలి, పడిపోవడం జరగాలి, అలాగే నవ్వడం జరగాలి, మళ్ళీ ప్రయత్నం కూడా జరగాలి. మళ్ళీ లేచి విజయం, నేను ఓడిపోను, నా వల్ల కాదు, లేదు, మళ్ళీ లే, నవ్వు, మళ్ళీ కలువు, మళ్ళీ గెలువు. సో గెలవడానికి మళ్ళీ ప్రయత్నం చెయ్యి. అలా గెలవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అయితే గాయపడ్డప్పుడల్లా మళ్ళీ నవ్వాలి, నేర్చుకోవాలి. ఆ గాయం నుండి నేర్చుకోవాలంటున్నారు. అమ్మా భగవాన్ ఏమంటున్నారు, గాయపడ్డ తర్వాత నేర్చుకోవడం జరగాలి. నేర్చుకున్న తర్వాత నవ్వగలవు. నేర్చుకోవడమే ఆగిపోయిందంటే నవ్వడం ఆగిపోద్ది. నవ్వుతేనే మళ్ళీ నువ్వు లేచి ప్రయత్నించగలవు. నువ్వు పరిగెట్టాలి అంటే నువ్వు పడ్డ గాయం నుండి నేర్చుకోవడం జరగాలి. నేర్చుకుంటేనే మళ్ళీ తిప్పి, ఇప్పుడు అత్తగారు ఆటల్లో, అత్తగారు కోడలు అనేది ఆట చిన్నప్పుడు అంతా ఆడేవాళ్ళు కదా. చిన్నప్పుడు అందరూ కూడా క్రికెట్ ఆడినట్టు చిన్నగా ఆడుతూ ఉండేవారు. ఆట అది. అత్తగారి ఆటలో నువ్వు ఓడిపోయావు అంటే అక్కడ మళ్ళీ నేర్చుకో, నవ్వు, మళ్ళీ ప్రయత్నం చేయి అంటున్నారు. సో ఆడపడిచి ఆటలో ఓడిపోయావో, ఎందుకు ఓడిపోతున్నావు? గాయపడ్డావు. ఆ గాయంలో మళ్ళీ నేర్చుకో, మళ్ళీ పరిగెట్టు, మళ్ళీ మాట్లాడు, మళ్ళీ ప్రయత్నం చేయి. వ్యాపారంలో పడ్డావు, ఓడిపోతూ ఉన్నావు, గాయపడుతూ ఉన్నాము, ఓడిపోతున్నప్పుడల్లా దుఃఖం వస్తుంది.
అంటే గాయపడుతూ ఉన్నావు. నేర్చుకో, ఆ గాయంలో నేర్చుకో. ఏదో ఉంది నువ్వు నేర్చుకోవాల్సింది. నువ్వు నేర్చుకుంటే నీకు నవ్వొస్తుంది. నీ సెల్ఫ్ని చూసి నువ్వు నవ్వుకుంటావు. మళ్ళీ లేచి ఒక ఉత్సాహం వస్తుంది. మళ్ళీ లేస్తావు, మళ్ళీ లేచి ఆడమంటున్నారమ్మా భగవాన్. మళ్ళీ ఆడు, మళ్ళీ ఆడు. అయితే చాలా విషయాలు ఏమవుతుందంటే స్తబ్దంగా అయిపోతున్నారు. మీరు ఏమైపోతున్నారంటే అంతరంగంలో స్తబ్దత చేకూరుతుంది. ఆడుతున్నాం కానీ స్తబ్దత ఉంటుంది. తప్పదని ఆడటము వేరు, నేర్చుకొని ఆడటం వేరు. ఇప్పుడు చాలాసార్లు ఆ తప్పదు అనే ఆటలో, బ్రతుకు తెరువు కోసం ఉన్న పోరాటంలో ఎక్కడెక్కడైతే బ్రతుకు తెరువు పోరాటం ఉందో అక్కడ నువ్వు గుండె నిండా గాయం పెట్టుకొని, బాధ పెట్టుకొని బ్రతుకు తెరువు కోసము మళ్ళీ పెరగడుతున్నావు. కానీ అది ఆట కాదు. సీరియస్గా తీసుకుంటున్నావు ఆటని. ఈ ఆటని సీరియస్గా తీసుకోకు. అత్తా కోడల మధ్యలో జరిగే యుద్ధాలు సీరియస్గా తీసుకోకండి. భార్యాభర్తల్లో జరిగే ఈ చిన్న చిన్న గొడవలు ఏమున్నా నీ మనసును గాయపెట్టి మభ్యపెట్టి ఎంతో బాధను పెడుతున్నది. అది ఆట. నువ్వు అందులో నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకో, ఆ గాయంలో నేర్చుకో. నేర్చుకొని మళ్ళీ ప్రయత్నించు. ఆ బాంధవ్యంలో సక్సెస్ సాధించడానికి ప్రయత్నించు. నీ వ్యాపారము, ఉద్యోగము, ఎన్ని రకాల్లో, సేవలో ఓడిపోయావా? నేర్చుకో ఎందుకు ఓడిపోయావు. గాయపడక. సేవలో ఒకరికి చెప్పారు, వాళ్ళు మోటివేట్ అయినట్టే అయ్యారు, వస్తానన్నారు, రాలేదు. నువ్వు హట్ అయిపోకు. నీ ప్రయత్నం నువ్వు చేశావు, నీకు వచ్చే పుణ్యం నీకు వస్తుంది. వాళ్ళు వచ్చినా రాకపోయినా నీకు ప్రయత్నం చేశావు కాబట్టి నీకు మంచి అనేది జరుగుతుంది. అది మాత్రమే చూసుకో, నేర్చుకో. ఇంకా రావాలి అంటే నేనేం చేయాలి, ఎంత లోతుగా వెళ్ళాలి, వాళ్ళ కోసం ఎంత ప్రేయర్లు చేయాలి, నేర్చుకో. నేర్చుకొని మళ్ళీ లేచి ప్రయత్నించు. మళ్ళీ వెళ్ళ వ్యక్తి దగ్గర హట్ అయిపోక, గాయపడక, గాయంలో నేర్చుకో. నేర్చుకొని మళ్ళీ లేచి పరిగెట్టు. మళ్ళీ ప్రయత్నించు. విజయం సాధించేంతవరకు ప్రయత్నం చేస్తూనే ఉండు. అదే జీవితం అంటున్నారమ్మా భగవాన్. ఇదే జీవితం. నువ్వు పడి ఏడవటం కాదు, లేచి నిలబడాలి. అయితే నేర్చుకుంటే నవ్వగలవు, మళ్ళీ తిరిగి వెళ్ళగలవు. నేర్చుకోకపోతే బతుకు తెరువు అని అక్కడ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి లేచి నడిచినా అక్కడ అన్నీ ఫెయిల్ అయిపోతాయి. లోపల దుఃఖం 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 దుఃఖంతోనే జీవితం కొనసాగిస్తున్నారు. మళ్ళీ లేస్తే భర్త, పిల్లలు, సంసారం, ఎన్నో గాయాలు, మళ్ళీ లేచి చేసుకుంటూ ఉన్నారు. ఎవరు ఆగిపోలేదు. బయట చేస్తున్నారు, లోపల ఆగిపోయింది. లోపల అనేది నేర్చుకోవడం జరగక స్తబ్దత చేరుకుంది. ఆనందం లేదు, ఉత్సాహం లేదు, ఒక ఎనర్జీ లేదు. జీవ శవం అది. అంతరంగంలో శవే. నేను అన్ని బాగా చేస్తున్నాను కదా, నేను చాలా బాగా చేస్తున్నాను, సేవ బాగా చేస్తున్నాను, ఫ్యామిలీ లైఫ్ బాగుంది, అందరినీ సంతోషపెట్టడానికి ట్రై చేస్తున్నాను, అర్థం చేసుకుంటున్నాను. నేను అదే చచ్చిపోవడం. అర్థం చేసుకోవడం అనేదే చావు. అది అక్కడ ఎక్కడ జీవిస్తున్నావు? ఎక్కడ లైఫ్ ఎక్కడుంది? మెకానికల్. ఎందుకు అంత గాయంలో నువ్వు నేర్చుకోవట్లేదు? ఏ గాయంలో కూడా జీవితంలో నువ్వు నేర్చుకోలేదు కాబట్టి నీకు లైఫ్ లేదు అక్కడ. సెల్ఫ్ అప్సెట్ అయిపోయింది. అప్సెట్ లోపల పెట్టుకొని నువ్వు అన్ని పనులు చేస్తున్నావు, అన్నీ బాగున్నాయి. ఇది ఎలా అంటే, స్వీట్ ఇస్తున్నావు, స్వీట్లో షుగర్ లేదు. వంటకం ఉంది, పదార్థం ఉంది, కానీ పదార్థంలో తీపి లేదు. మీ జీవితం అలాగుంది. ముక్తి పొందని జీవితం అంతే. మన ప్లేట్లో పంచభక్ష పరమాన్నాలు ఉంటాయి, అయితే ఏది రుచిగా ఉండదు. నువ్వు చేసే పని చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ నీ అంతరంగంలో ఆ తీయదనం ఉండదు, లైఫ్ ఉండదు.
ఎందుకు అంటే నువ్వు జీవితంలో పడుతున్నప్పుడు ఆటగా తీసుకోలేదు. జీవితం అనేది ఒక ఆట అనేది తీసుకోలేదు. జీవితం అనేది సీరియస్గా తీసుకున్నావు. ప్రతిదీ సీరియస్గా తీసుకొని దాన్ని అర్థం చేసుకొని రన్ చేయాలనుకుంటున్నావు. ప్రతి జీవితంలో వచ్చిన కష్టాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసావు. అందుకే నువ్వు జీవశవం అయిపోయావు లోపల. అర్థం చేసుకోవడానికి అక్కడ ఏమీ లేదు, లేచి పరిగెట్టడం మాత్రమే ఉంది. కానీ నువ్వు దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసావు, మైండ్ని వాడావు. అర్థం చేసుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? మైండ్ని వాడుతున్నావు, హృదయాన్ని వాడట్లేదు. హృదయం చచ్చిపోయింది. మనస్సును వాడి 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 అలిసిపోయింది మనస్సు. స్ట్రెస్ వచ్చేస్తుంది, ఎందుకంటే మనస్సును వాడుతున్నావు. పడ్డప్పుడల్లా గాయపడ్డప్పుడల్లా గాయంలో నుండి నేర్చుకోవడం జరగట్లేదు. ఎక్కడికక్కడ రిజాల్వ్ అవ్వట్లేదు. అన్నిటినీ అర్థం చేసుకొని మూటలు మూటలుగా పేర్చుకొని అర్థం చేసుకొని పరిగెట్టాలనుకుంటున్నావు. పరిగెడుతున్నావు. అర్థం చేసుకోవడం వల్ల పని బాగానే చేస్తున్నావు. బయటికి పని బాగుంది, వర్క్ బాగుంది, ఎందుకంటే నువ్వు అర్థం చేసుకొని కష్టపడుతున్నావు కాబట్టి. కానీ ఏమైంది? దానిలో నష్టం ఏం జరిగింది? నష్టం ఏం జరిగిందంటే నీలో పసిబిడ్డని తీసేసింది. సంతోషాన్ని లేదు. నీ అంతరంగంలో అడ్జస్ట్మెంట్ తప్ప ప్రేమ, ఆనందం, ఆప్యాయత ఇవి లేవు. పర్ఫెక్ట్గా ఒక రోబో లాగా అయిపోయావు. పర్ఫెక్ట్గా నేర్చుకొని పని చేస్తున్నావే కానీ నీ లోపల ఒక లైఫ్ పోయేసింది. ఇప్పుడు కళ్ళు మూసుకొని మీరు మీ జీవితంలో జీవితాన్ని, మీ కష్టాలని ఆటగా మీరు ఆడుతున్నారా? లేదు. ఎక్కడెక్కడ ఎలా గాయంలో ఇరుక్కున్నారు. నేర్చుకోవడం ఆగిపోయిందని చూడండి. జీవితం అనేది ఆటలో మళ్ళీ లేచి ఆడాలి అంటే నేర్చుకోవడం జరగాలి. లైఫ్ని అంత సీరియస్గా తీసుకోకూడదు. ఈరోజు మీ అబ్బాయి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. ఎంత దుఃఖం, ఎంత ఏడుపు వస్తుంది. పెళ్ళయ్యేంతవరకు నేను కావాలి, పెళ్ళయ్యాక వదిలేసి వెళ్ళిపోయాడని. నిజంగా నువ్వు అది ఆటగా చూస్తే నీకు దుఃఖం రాదు. గాయపడ్డావు, గాయంలోనే ఉండిపోయావు. కొంతమంది ఆ గాయాన్ని అర్థం చేసుకుంటారు, పరిస్థితిని అర్థం చేసుకుంటారు. పరిస్థితిని అర్థం చేసుకుని ఏడవరు, ఏడుపు ఆగిపోతుంది. అయితే గుండె రాయి అయిపోయింది. మైండ్ని వాడేవు కదా, అర్థం చేసుకున్నావు కాబట్టి గుండె రాయి అయ్యింది. ఆ రాయి పగలాలి కదా, ఆ రాతిని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. గాయాన్ని గాయము అన్నది దానిలో ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవడం జరగాలి. నువ్వు నేర్చుకుందామని ప్రయత్నం చేస్తే జరగదది, దైవానుగ్రహంతోనే జరుగుతుంది. నువ్వు నేర్చుకోవడం అనేది ఆగితేనే లైఫ్లో నువ్వు లేచి మళ్ళీ ఉత్సాహంగా పరిగెట్టలేవు. అర్థం చేసుకొని పరిగెడతావు, అర్థం చేసుకొని నడుస్తావు, పరిగెట్టలేవు. నీ జీవితానికి నడుస్తావు, కానీ అది బయట పనులు జరుగుతాయి, బయటేమో ఆగవు. నువ్వు చచ్చిపోతున్నావు. లోపల, నీ లోపల మరణం ఉంది. ఆ మరణాన్ని జయించట్లేదు నువ్వు. ఈ లోపల మరణం జయించాలి. సో ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకోండి. మీ జీవితాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో మీరు చూడండి. ఎక్కడెక్కడ నేర్చుకోవడం ఆగిపోయిందో అది గమనించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు, ఈ 2 నిమిషాల్లో కొంత అవేర్నెస్ వస్తుంది. కానీ ఈ రోజంతా మీరు దీని గురించి ఆలోచించినప్పుడు, రేపు కాన్ఫరెన్స్ అటెండ్ అయినప్పుడు ఎక్కువ లబ్ధి పొందుతారు.
ఇలాంటివి ఇవన్నీ కూడా ధర్మాలో జరిగే ప్రతి కార్యక్రమంలో దీని నుండి బయటపడడం జరుగుతుంది. సో ఇప్పుడు అవలోకనం చేయండి. అమ్మా భగవాన్, నా జీవితాన్ని నేను ఇంత సీరియస్గా తీసుకోవడానికి కారణమైన నెగిటివ్ సంస్కారాలు, చిన్నప్పటి నుండి ఆ జరిగిన గాయాలు కంటిన్యూషన్గా గాయపడుతూ నెగిటివ్ ఈ విషయాల నుండి నాకు విముక్తిని చేయండి. ఈ టీచింగ్స్ నాకు చాలా అర్థం అవ్వాలి. లోపల నా సత్యాలతో నేను కనెక్షన్లోకి రావాలమ్మా భగవాన్. ఈ సత్యాలను నేను యాక్సెప్ట్ చేయాలి, స్వీకరించాలి. ఆ స్వీకరించడానికి అడ్డుపడుతున్న ఈ నెగిటివిటీ అంతా నాకు తొలగిపోవాలి అని ఇప్పుడు ప్రార్థన చేయండి. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి సమేత శ్రీ పరంజ్యోతి కల్కి భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి సమేత శ్రీ పరంజ్యోతి కల్కి భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ
పురుషోత్తమ పరమాత్మా శ్రీ పరం జ్యోతి కల్కి భగవతి సమేత శ్రీ పరం జ్యోతి కల్కి భగవతే నమః. శ్రీ పరం జ్యోతి కల్కి భగవతి సమేత శ్రీ పరం జ్యోతి కల్కి భగవతే నమః. శ్రీ పరం జ్యోతి కల్కి భగవతే నమః. శ్రీ పరం జ్యోతి కల్కి భగవతే నమః. ఓం. अनुग्रह प्रदात श्री अम्मा भगवान अनुग्रहीतोस्मि. अनुग्रह प्रदात श्री अम्मा भगवान अनुग्रहीतोस्मि. अनुग्रह प्रदात श्री अम्मा भगवान अनुग्रहीतोस्मि. थैंक यू अम्मा भगवान. लव यू अम्मा भगवान. लव यू अम्मा भगवान. जय बोलो अनुग्रह प्रदात श्री परम ज्योति की जय. जय बोलो अनुग्रह प्रदात श्री परम ज्योति की जय. जय बोलो अनुग्रह प्रदात श्री परम ज्योति की जय. సో అమ్మ భగవానికి కృతజ్ఞత చెప్పి నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఈ నెల మన కార్యక్రమాలు హెడ్ క్వార్టర్స్ నుండి కార్యక్రమాలు వచ్చేసి శ్రీ అమ్మ భగవాన్ ఈ ఫినామినల్ అనుగ్రహం ఒక్కొక్క నెల ఒక్కొక్క హెడ్ క్వార్టర్స్ నుండి ఒక్కొక్క విధంగా మనకు వస్తుంది. ఈ నెలలో మనకి జూన్ 29వ తారీఖు సో ముక్తి గురువు అయిన శ్రీ కృష్ణాజీ గురు పౌర్ణమి దర్శనం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సో అమ్మా భగవాన్ సంకల్పము ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి దర్శనం చేసుకుని అమ్మా భగవాన్ ప్రవహిస్తూ ఆ అనుగ్రహాన్ని మీరు ముక్తి అనుగ్రహాన్ని మీరు పొంది మీరు మళ్ళీ వస్తారు. జూలైలో మళ్ళీ ఆగస్ట్లో అమ్మ జన్మదిన దర్శనాలు ప్రారంభమవుతున్నాయి. అది ఇప్పుడే బుక్ చేసుకోవాలి. ఫ్యామిలీలుగా గ్రూప్గా కానీ ఫ్యామిలీలుగాన మీరు బుక్ చేసుకోవాలి. ఫ్యామిలీ గ్రూప్ ఎవరు వచ్చినా కూడా అమ్మ దగ్గర ఆ ఫోటో అమ్మ దర్శనంలో వాళ్ళందరూ ఫోటో ఉంటుంది. అలాగే ఒక్కొక్కరు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఇది కావాలి అని నోరు తెరిచి ఒక విషయాన్ని మాట్లాడేది ఉంటుంది. అమ్మతో చెప్పుకోవచ్చు. తర్వాత అమ్మ ఒక మాట మాట్లాడి దీక్ష ఇస్తారు. సో 3 అనుగ్రహాలు మనకి అతి అద్భుతమైనటువంటి అనుగ్రహాలు అమ్మ దర్శనంలో కుబేర ఐశ్వర్య దీక్షను పొందబోతున్నారు. ఆ యొక్క అనుగ్రహాన్ని అంటే సంపాదించినది మనకి సేవింగ్ కూడా ఉండడానికి అన్నమాట. సో సేవింగ్ అనేది ఉంటుంది. ఆ ఉన్నత చైతన్య స్థితిలో పీక్ స్టేట్లో ఇవి బెస్ట్ అవుట్ జరుగుతుంది. ఫస్ట్ అక్కడ వచ్చేది పీక్ స్టేట్. ఆ పీక్ స్టేట్లో మీరు అడిగింది పీక్ స్టేట్లో అది డౌన్లోడ్ అయిపోతుంది. ఆ యొక్క దర్శనంలో ఈ జూలై గురు దర్శనం అయ్యాక అక్కడికి ఫ్యామిలీస్ గ్రూప్స్ ఎవరెవరైనా రావచ్చు. అయితే బుకింగ్స్ అనేవి మీరు లీడర్స్తో అంతా బుక్ చేసేసుకోండి. మళ్ళీ గ్రూప్స్లో మీరు ఒక్కరే మిగిలిపోయారంటే దొరకదు. గ్రూప్ ఫ్యామిలీ అంటే వాళ్ళు 5 పీపుల్, 2 ఉన్నా 4 ఉన్నా వారి ఇష్టం. అది ఫ్యామిలీ దర్శనం. అలాగే దాంతోపాటు గ్రూప్ 5 మంది. మీరు ఒక్కరుగా ఉన్నారు నాకు గ్రూప్ దొరకలేదంటే లేదు, దర్శనం వీలవ్వదు. సో ఫ్యామిలీస్ ఈ దర్శనం కాబట్టి మీరందరూ వెంటనే బుక్ చేసుకొని మాట్లాడుకోండి, ప్లాన్ చేసుకోండి, ఏరియా వారి అంతగా చేసుకోండి. అందరూ కూడా ఈ 33 రోజుల ఈ ప్రక్రియలో దిగ్విజయం అవ్వాలని మనము ప్రార్థన చేస్తూ రోజు దానికోసం సోమా తీసుకోండి. 33 రోజు ప్రాసెస్లో అద్భుతంగా ఉండాలి. అండ్ ఎవరైనా ఆ తర్వాత మళ్ళీ బీజీవై అటెండ్ అయ్యి నెక్స్ట్ 11 రోజుల ప్రాసెస్లోకి జాయిన్ అవ్వచ్చా అంటే జాయిన్ అవ్వచ్చు, అది ఉంటుంది. సో కాబట్టి మీరు ప్రేయర్ చేస్తూ ఏది మీరు పోయింది అని కాకుండా సీరియస్గా అయ్యి అన్ని ధర్మాలో ఏదైనా ఇంపార్టెంట్, ఏది పోగొట్టుకున్నా నెక్స్ట్ ఏదో ఒకటి లాస్ అవుతామని గుర్తుంచుకొని అది చెయ్యండి. ఇంకా నేను సెలవు తీసుకుంటాను. నమస్తే అమ్మా భగవాన్ శరణం.